బ్రదర్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. తండ్రి, నీ వాక్యపు వెలుగులోనికి మేము రావటానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఆయన కొలస్సీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకోవాలని ఆశపడుతుండగా మీరే నేర్పించండి ప్రభు. ఆయన మానవునిగా బలహీనతగా ఉంటున్నాను, మీ రక్తం చేత కడిగి శుద్ధించేయండి. ఆయన మీరే మాట్లాడండి, మనుషులు మాట్లాడితే వ్యర్థం కాని ప్రభు. నిజంగా తండ్రి, మీరు నా నోటిని మీరే బోరుగా వాడుకొని మీ పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలు నేను నేర్చుకునేడానికి ఒక సమయం దయచేస్తారని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా రక్షకుడున్న మా ప్రభు నాయన యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నిజంగా అపోస్తలుడైన పౌలు నిజంగా దేవుని చేత పిలువబడినటువంటి వాడు కదా. నిజంగా పౌలు గారి విషయంలో చూస్తే ఒకప్పుడు ఎలా బ్రతికాడో, తర్వాత ఎలా జీవించాడో మనకందరికీ విశ్వాసులుగా తెలుసు. ఆయన రాస్తున్నటువంటి మాటలను ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనము ఆలోచించాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. నిజంగా ఇక్కడ రాస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన రాస్తున్నాడు. ఇక్కడ విశ్వాస జీవితాన్ని ఏం చేసుకోవాలా, స్థిరపరచుకోవాలా రాస్తారు కదా. అదే 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. స్థిరపరచబడుచు అని రాది. విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, అంటే డెవలప్, అంటే క్రీస్తులో డెవలప్ కావడం, తర్వాత క్రీస్తులో విస్తరించటం, తర్వాత క్రీస్తులో స్థిరపరచబడటం. ఇది ఒక విశ్వాస జీవితానికి చాలా అవసరమైనటువంటి మెట్టు అని మనము ఆలోచించవచ్చు. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కటి మాటను రాస్తూ ఉంటున్నారు. ఆయన యందు వేరు పారిన వారై, ముఖ్యంగా కదా, కట్టబడుచు, ఆయన యందు ఇంటి వలె కట్టబడుచు. ఈరోజు అసలు వేరు పారడం అంటే ఏంది, అసలు వేర్లు ఎక్కడ ఉంటాయి, అసలు ఏంటికి ఉపయోగపడతాయి, దానికి అసలు ఆ చెట్టు వేర్ల యొక్క ఉపయోగం ఏంటి, తర్వాత వేర్లు లేకపోతే ఆ చెట్టు జీవించగలదా అనే విషయాన్ని మనము ఆలోచించాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. నిజంగా ఒక చెట్టును మనం తీసుకున్నప్పుడు ఆ చెట్టు యొక్క వేర్లు అనేటివి ఆ యొక్క చెట్టుకు చాలా అవసరం కదా. వేర్లు లేకపోతే ఏమైతుందో తెలుసా, చెట్టు గాలి వచ్చినా లేదా ఇంకేదైనా కానీ తర్వాత చెట్టు కూలిపోయే ప్రమాదం ఉంది గాలి వచ్చినప్పుడు. లేదా చెట్టు బ్రతకాలి అంటే ఖచ్చితంగా వేర్లు కావాలి కదా. ఎందుకంటే వేర్ల ద్వారానే దాటికి ఆహారము, పోషక లవణాలు, ప్రతిదీ కూడా చెట్టుకు, ప్రతి కణానికి, ప్రతి చెట్టులో ఉన్నటువంటి ప్రతి భాగానికి వేర్ల ద్వారానే అది వెళ్ళేవాడిగా ఉంటుంది. వేర్లు ఉంటేనే చెట్టు జీవించగలదు, వేర్లు లేకపోతే చెట్టు జీవించలేదనే సత్యాన్ని రాస్తాడు. నేను ఆలోచించాను, అసలు పౌలు గారు ఎందుకు ఇలా చెట్టునే తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నో ఉన్నాయి ఈ యొక్క భూ ప్రపంచంలో చూస్తున్నప్పుడు సృష్టిలో, బట్ ఈయన ఆయన యందు వేరు పారిన వారై ఎందుకు తీసుకున్నాడు నేను ఆలోచించినప్పుడు నిజంగా చాలా చక్కటి విషయాలు ఆయన అక్కడ రాస్తా ఉంటున్నాడు. నిజంగా వేరనేది అది కనబడనిది కదా. చెట్టు మాత్రమే పైకి కనబడుతుంటది కానీ వేరు లోపల దాగి ఉంటది. తర్వాత వేరు కాండాన్ని ఆ యొక్క వేరు కలుపుతూ ఉంటది కదా. కాండము, వేరు రెండు ఈ యొక్క వేర్లు కలిసి జీవిస్తూ ఉంటాయనే సత్యాన్ని
మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. నిజంగా ఈ యొక్క సారాన్ని పీల్చుకుంటాయి వేర్లు. భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ ఏ విధంగా ఉన్నాయి ఆ ప్రాంతంలో, అక్కడ వెళ్ళి ఆ యొక్క సారాన్ని అంతా కూడా వేర్లు పీల్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నేను చెప్పాను కదా, స్థిరత్వం. ఆ యొక్క చెట్టుకు కావాల్సినటువంటి పొటెన్షియల్ లేదా బలాన్ని బలాన్ని ఇచ్చేది వేర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు, ఈ యొక్క వేరు వ్యవస్థ అనేది చాలా ఆ యొక్క చెట్టుకు ఇంపార్టెంట్ లేదా ప్రాముఖ్యత అనేది మనము నేర్చుకోబోతుంటున్నాం. ఎప్పుడైతే వేర్లు ఆ యొక్క నీటి భాగంలో ఉంటాయో అక్కడి వరకు వెళ్తాయంట వేర్లు. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడి వరకు వెళ్ళి ఆ నీటిని గ్రహించాలి. గ్రహించినప్పుడు ఆ నీళ్ళలో తీసుకొని చెట్టుకు అందించాలి కదా. మనం చూస్తాం, ఇప్పుడు వేర్లు మనకు కనబడవు. ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, నిలబడినప్పుడు చెట్టు యొక్క కాండము, ఆకులు, ఫలాలు, తర్వాత పుష్పాలు ఇవన్నీ చూసినప్పుడు ఎంత డెవలప్ అయిపోయింది ఈ యొక్క చెట్టు అని ఆలోచిస్తాం కదా. కారణం వేరు వ్యవస్థ సక్రమంగా ఉంది కదా. వేరు వ్యవస్థ లోపల సక్రమంగా ఉంది. దీని గురించి మనము ఆలోచించినప్పుడు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సహజీవనము అనేది విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన ఒక మాటను రాస్తాడు, నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 5వ వచనం, 5వ వచనం నేను చదువుతా ఉన్నాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే అవి మొలిచెను గాని, తర్వాత 6వ వచనంలో సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కదా. నిజంగా సూర్యుడు ఉదయించినప్పుడు ఏం లేదంట, చెట్టుకు వేరు లేదంట. అప్పుడు ఏమవుతుందంట, ఆ చెట్టు వేరు లేనందున ఎండి పోయెను కదా. నిజంగా వేరు వ్యవస్థ అనేది ఆ యొక్క చెట్టుకు చాలా, నేను చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్. వేరు వ్యవస్థ లేకపోతే చెట్టు ఎండిపోతుంది. ఎందుకంటే దానికి లవణాలు, పోషకాలు ఏవి కూడా అందవు. అదేవిధంగా మనము యేసుక్రీస్తుతో అంటకట్టబడినప్పుడు, యేసుక్రీస్తులా ఉండినప్పుడు మనము దేవునితో ఆ అన్యోన్య సహవాసంతో ఉన్నప్పుడు మనకు ప్రతి దినము మనము డెవలప్ చెందుతూ ఉంటాం. వాక్యం ద్వారా ప్రతిదినము దేవునితో మన యొక్క వేరు వ్యవస్థను దేవునితో అంటకట్టబడినప్పుడు, దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నప్పుడు ఆ యొక్క మన బాహ్య జీవితం, రెండు ఉంటాయండి, అంతరంగ జీవితం, బాహ్య జీవితం. అంతరంగ జీవితం ఎప్పుడైతే దేవునితో నువ్వు అంటకట్టబడతావో, అంతరంగ జీవితం ఎప్పుడైతే వేరు వ్యవస్థను నువ్వు దేవునితో అంటకట్టబడతావో, ఈ యొక్క బాహ్య జీవితం కనబడతా ఉంటుంది అందరికి. దాని బాహ్య జీవితం కనబడినప్పుడు ఈయన క్రీస్తు బిడ్డ, ఈయన దేవుని కుమారుడు, ఈ క్రియల ద్వారానే అది చూపించబడుతూ ఉంటది. ముఖ్యంగా సాతానుడు అనేవాడు చాలా తెలివైన వాడు, తర్వాత చాలా బలమైన వాడు కదా. చూసినప్పుడు మనల్ని ఎంతగానో ఆయన మోసం చేసేవాడుగా ఉంటున్నాడు. ఇదే అధ్యాయాలు కూడా చూస్తే ఆయన నిజంగా 2వ అధ్యాయం 4వ వచనంలో రాస్తాడు, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతి మీకు చెప్పుతున్నాను కదా. ముఖ్యంగా ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి యోగ్యమైన ప్రవర్తనను, ఎన్నో వచనాలు అంటే 5వ వచనంలో, యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అని రాస్తున్నాడు పౌలు గారు. ముఖ్యంగా మనం చూస్తే అవ్వను కూడా సాతానుడు ఎంతగానో మోసపరిచాడు కదా. ఇది నిజమా, ఆ చెట్టు పండ్లను తినకూడదా, ఎంత తెలుసా, ఈజీగా అది చాలా తెలివైనటువంటిది కదా. సో మనము ఏం చేయాలంటే, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి అంటే దేవునితో అంటుకట్టబడి ఉండాలా, దేవునితో రిలేషన్ ఉండాలా, దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాలా, దేవునితో ప్రతి దినము మనము వాక్యం ద్వారా సంబంధం కలిగి ఉండాలా, ప్రార్థన ద్వారా సంబంధం కలిగి ఉండాలా. ఎప్పుడైతే విడిపోతుందో, ఎప్పుడైతే సంబంధం విడిపోతుందో, ఆ యొక్క వేరు వ్యవస్థ, కాండము విడిపోతాయో ఏమైతే తెలుసా,
ఎండిపోబడుతుంది కదా. దేవుడితో మనం అంటకట్టబడినప్పుడు ప్రతి దినము ఎప్పుడైతే ఆ మొక్క నీళ్లను ఆహారాన్ని తీసుకొని ప్రతి దినము అందిస్తూ ఉంటుందో మనం కూడా ప్రతి దినము దేవుని బిడ్డలతో దేవుని దైవజనులతో లేదా దేవునితో ఉన్నటువంటి వారితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు కూడుకున్నప్పుడు ఏం మాట్లాడతారు? దైవ సంబంధమైన మాటలు. అందుకే దుష్టులు అపవాసకులు కూర్చుకుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు నీ వేరు వ్యవస్థను అక్కడ ఉంచాలా. ఈ వేరు వ్యవస్థను అక్కడ ఉంచినప్పుడు నీ యొక్క ప్రతి దినము వాక్యాన్ని నువ్వు పీల్చుకుంటూ వాక్యాన్ని గ్రహిస్తూ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు నువ్వు గ్రహించినప్పుడు నువ్వు జీవించబడతావు. నీ యొక్క వేరు వ్యవస్థ లోపల ఉంటది, కనబడదు. కానీ బాహ్యంగా చెట్టు ఎంతో పచ్చగా ఉంది, ఎంతో ఫలాలతో ఉంది, ఎంతో తర్వాత చాలా డెవలప్ అయిందనే కారణము వేర్లు ఎంత లోతుగా పోతే అంత చెట్టుకు బలం అంటండి. ఎంత లోతుగా పోతే అంత దేవునికి మనము దగ్గరై జీవిస్తూ ఉన్నట్టు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాలను అంతరంగ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత కనబడని జీవితం నిజంగా ఈ యొక్క దావీదు రాసిన కీర్తనలో కూడా ఆయన రాస్తారు కదా, నిజంగా ఆ యొక్క చెట్టు ఎరును నాటబడినదై ఆకు వాడక ఫస్ట్ అధ్యాయంలో రాస్తాడు. దావీదు రాసిన కీర్తన మొదటి అధ్యాయంలో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును, ఆకులు వాడవు. నీ వేరు వ్యవస్థ ఎక్కడుంది? ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచిస్తే నీటి యొద్ద నాటబడినదా? నిజంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నీటి యొద్ద వాక్యం అనే నీరు నిజంగా ఆ యొక్క మనం నాటుకున్నప్పుడు ఎలా ఉంటామంట? చిగురించు చెట్టు వలె. నిజంగా ఒకసారి నేను చూసినప్పుడు అయితే ఆ యొక్క చెట్లు ఎంతో సమ్మర్లో ఆ యొక్క కానుగ అయితే వేప అయితే తన ఆకులన్నిటినీ వదులుకొని చాలా గ్రీన్గా ఉన్నప్పుడు ఎంత సంతోషం. ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలు ఫ్రూట్ఫుల్గా ఉన్నప్పుడు లేదా ఫలభరితంగా ఉన్నప్పుడు ఎంతో ఇతరులకు ఆశ్రయం ఇచ్చేదిగా. ముఖ్యంగా మనం ఎండాకాలం సమ్మర్లో వెళ్తున్నప్పుడు ఎంత వేడిమి తెలుసా? ముఖ్యంగా ఒక్కసారిగా చెట్టు కింద నిలబడినప్పుడు ఎంత హాయి అనిపిస్తుంది తెలుసా, ఎంత రిలాక్స్. కారణం వేరు వ్యవస్థ దేవునితో అంటకడిబడి ఉన్నప్పుడు, ఫలిస్తూ ఉన్నప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాస జీవితంలో ఫలిస్తూ ఉన్నప్పుడు ఇతరులకు నీవు ఆశ్రయం ఇచ్చేవాడుగా. నీ యొక్క దగ్గరికి వచ్చినప్పుడు మనతో ఇతరులు రిలేషన్షిప్స్ సంబంధం కడుతున్నప్పుడు బ్రదర్ ఇంకొంత వెళ్తారు, అప్పుడే ఇంకోసేపు ఉండండి, ఇంక కొద్దిగా మీతో మాట్లాడాలా. ఎందుకు? కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుని మాటలు దేవుని పిల్లలు మాట్లాడతారు కదా. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వాళ్ళు ఈలోక సంబంధమైనటువంటి వారు ఈ లోక కార్యాల గురించి ఆలోచిస్తారు. కానీ ప్రభు పిల్లలు, ప్రభు పని చేసేవారు ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తారు, ఆయన సంబంధించినటువంటి మాటలు మాట్లాడతారు. ఈరోజు వాక్యం ఎలా బోధించాలి బ్రదర్, ఏం బోధిస్తే నా పిల్లలు బలపడతారు, తర్వాత పాటలు ఎలా పాడాలా, ట్యూన్ ఎలా చేసుకోవాలా, వీటి గురించినటువంటి ఆలోచన నా జీవితంలో ఇలా ఉంది బ్రదర్. బైబిల్ గ్రంథంలో ఎత్తిపడుతూ దేవుడు ఇలా బలపరిచాడు బ్రదర్, నీకేం కాదో ధైర్యపరుచుతూ. ఎందుకు? కారణం దేవుని పిల్లలతో ఉన్నటువంటి వేరు వ్యవస్థ. వేరు పారి ముఖ్యంగా ఎక్కడ ఉంది నీ వేరు? మధ్య రహిత వార్త మనం చూసినటువంటి వేరు లేనందున ఎండిపోతూ ఉంటాయి. అదేవిధంగా మనం చూసినట్లు రోమిలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాస్తాడు. ముఖ్యంగా మనము బైబిల్ గ్రంథంలో చదువుతూ పోతే, మనము బైబిల్ గ్రంథాన్ని తవ్వుతూ పోతే ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకు బయలుపరచబడుతూ ఉంటాయి. మనం ఏమంటే దాన్ని మనము చదవని వారంగా ఉంటున్నాం, నేర్చుకోని వారంగా ఉంటున్నాం. ముఖ్యంగా మనము డెవలప్ కావడంలే, క్రీస్తులు వేరు వ్యవస్థను డెవలప్ చేసుకోవడంలే. ఉన్నటువంటి వేర్లు చాలే ఆడికి నీ జీవితం. ఆ యొక్క పైన కాండం కూడా అంతే డెవలప్ అయి ఉంటుంది. చిన్నగా ఆత్మ ఎప్పుడైతే మనం క్రీస్తులో జన్మించినప్పుడు అది డెవలప్ కాని పరిస్థితిలో ఉన్నప్పుడు చూసే వాళ్ళకు ఈ చెట్టు ఎంత నీరు పోసినా ఎంత ఆహారం పెట్టినా డెవలప్ లేదు. అందుకే అంటారు కదా ఆయన అత్యరాహించు వార్తలు అనుకుంటా,
చెట్టు వేరు యుద్ధ గొడ్డలి పెట్టబడింది కదా. డెవలప్ లేనప్పుడు, ఆత్మీయ ఫలాలు ఫలించినప్పుడు ఏం చేస్తుంది? నరికి అగ్నిలో వేస్తానంటున్నాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా, ఒక్క సంవత్సరం ఉంచు, ఒకే ఒక్క సంవత్సరం ఉంచు, ఇది ఫలాలు ఫలిస్తుందేమో చూద్దాం. ముఖ్యంగా ఎంత జాలి దేవునికి, ఎంత కరుణ కదా. సరే, ఈ సంవత్సరము వదిలేస్తారు. మన యొక్క వేరు వ్యవస్థ దగ్గర గొడ్డలి పెట్టబడింది. నువ్వు ఆత్మీయంగా ఫలించకపోతే, క్రీస్తులో వేరు పారి అభివృద్ధి చెందకపోతే, స్థిరపడకపోతే, బలపడకపోతే, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచబడపోతే నువ్వు డెవలప్ కాలేవు. మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా, మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మనసు మారి రూపాంతరం పొంది కదా. రూపాంతరం అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మారడం. గొంగలి పురుగు ఏం చేస్తా తెలుసా? ఆ యొక్క రూపాంతరం చెంది చీతాకొక చిలుకగా మారిపోతుంది కదా. రూపాంతరం చెందడం అంటే మారిపోవడం, జీవితాలు మార్చుకోవటం, సరి చేసుకోవటం. ఇది ఒక విశ్వాసికి చాలా ఉపయోగం, చాలా అవసరం. ఎందుకంటే రూపాంతరం, మారు మనస్సు విధంగా మారిన మనసు అని రాస్తున్నాడు. మారి నూతన పౌట వల్ల నూతనం, సో కొత్తదనం. సో అన్ని చెట్ల మాదిరి కాకుండా కొన్ని చెట్లు ఉంటాయి, అవి ఎందుకు పనికిరాని, దాంట్లో ఫలాలు ఉండవు, తర్వాత పూత ఉండదు, కాయలు ఉండవు, డెవలప్ ఉండదు. ఇలాగ నేను చెప్పినట్లుగా అది యేసుక్రీస్తు ప్రభు వారు చూసి ఏమన్నా ఆకలి పోయినప్పుడు ఏమైనా ఉందేమో అని చూసినప్పుడు ఏమీ కూడా కారణం వేరు వ్యవస్థ బలపరుచుకోలేదు, వేరు డెవలప్ చేసుకోలేదు. దేవునితో సంబంధం కలిగి ఉండలేనప్పుడు మనము ఫలాలు ఫలించేటువంటి వారంగా ఉంటున్నాం. నిజంగా మనం నూతన పరచబడాలా. క్రీస్తులో ప్రతిదినము మనం మన పాప జీవితాన్ని కడుక్కోవాలా, పవిత్రపరచుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా. దేవుని దగ్గర మనం మోకరించి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా కోసం మీ రక్తం కార్చారు. ఈ యొక్క ఆత్మీయ జీవితము ఎప్పుడైతే అంతరంగ జీవితాన్ని నువ్వు పరిశుద్ధపరచుకుంటావో, అప్పుడు నీ యొక్క బాహ్య జీవితం, నీ యొక్క టెస్ట్ మనీ, సాక్ష్యము ఇతరులు నువ్వు చూసినప్పుడు అది ఎంతగానో నిజంగా బలపడేదిగా ఉంటుంది, ఎంతగానో దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. నిజంగా ఇతరులు చూసినప్పుడు, అబ్బా ఈయన క్రిస్టియన్స్, వీళ్ళు దేవుని నమ్ముకున్న పిల్లలా అని మనల్ని క్వశ్చన్ వేసేవారుగా ఉండాలా. వీళ్ళు క్రిస్టియన్ అయ్యండి ఎందుకు పనికిరాని వారుగా ఉంటున్నారనే దేవునికి అపకీర్తి తెచ్చే వారంగా మనం ఉంటున్నామో లేదో మనము ఆలోచించుకోవాలి. నిజంగా దేవుని గ్రంథం మనము తవ్వుకుతూ పోయే కొలది ఎన్నో ఆత్మీయ సంబంధాలు మనము నేర్చుకోవాల్సిన వారమైంటున్నాం. అందుకే ఆయన రాస్తూ ఉంటాడు కదా, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఆయన రాస్తాడు, నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు. నిజంగా కొన్ని పనికిరాని తీగలు ఉంటాయి, వాటిని మనము తీసివేసుకోవాలి. ప్రతిదినము మన పాపపు క్రియలు, అపరాధాలు, తప్పిదాలు, మానవులు మనం సహజంగా పాపం చేస్తూ ఉంటాం. వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలా. అందుకే పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును చెప్తూ ఏమంటున్నా అంటే, మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఇది నిలిచి ఉండడం, స్టెబిలిటీ, స్థిరత్వం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సిసిఎస్ కుటుంబముగా దేవునితో నిలిచి ఉండటం, దేవునితో స్థిరపరచబడటం, విశ్వాసంలో స్థిరపరచబడటం, తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నాం. నిజంగా అలా మనము దేవునితో ఉన్నప్పుడు, అలా దేవునితో మనం స్థిరపరచబడినప్పుడు ఆయన ఆలోచనలో ఎవడైనా నా యందు నిలిచి ఉన్నాడా, నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. బయట పారవేయబడి ఎండిపోయిన తర్వాత అవన్నీ తీసి
కాల్చివేయబడతాయి అంటూ, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును. మనం ఫలిస్తే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మహిమపరచబడతాడు. ఈ లోకంలో ఫలాలు, అది దేవునికి ఇష్టమైన ఫలాలు. నిజంగా అంటూ ఆయన తండ్రిని ఆయన చెప్తూ, మీరు నా యందు నిలిచి ఉండలా మీకేది ఇష్టమో అది అడుగుడి మీకు అనుగ్రహం. ఎంత చక్కటి మాటలు కదా! నా యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో ఈ మాటను నేను అండర్లైన్ చేసుకున్నాను. దేవునికి ఇష్టమైనది కాదండి, వేరే వాళ్ళకి ఇష్టమైనది కాదు. నీకు ఏది ఇష్టమో అది నేను ఇస్తాను. నువ్వు నా యందు నిలిచి ఉండు, స్థిరపడు. ఆ యొక్క వేరు వ్యవస్థను లోపలికి పంపించి డెవలప్ చేసుకో. వాక్యాన్ని ప్రతిదినం చదువుకో, క్వైటం చేసుకో, దేవుని మాటలు నేర్చుకో, బలపడు దేవుని వాక్యం ద్వారా. తద్వారా ఒక మంచి ఫలాలు ఫలిస్తావు. అందుకే అట దళితుల రాష్ట్ర పత్రికలు అంట ఆయన రాస్తూ, ఆయన 5వ అధ్యాయంలో ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. ఎంతటి ఫ్రూట్స్ అండి ఇవి. ఇవి మనం ప్రేమను పంచాలి, దయను పంచాలి, ఆశా నిగ్రహం. నిజంగా ప్రేమ, సంతోషము, సమాధానము నిజంగా చూస్తున్నప్పుడు సీసీఎం కుటుంబం ఇప్పుడు అన్నవారు అక్కడ బళ్ళారి ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఆనందము, దేవుని పిల్లలతో ఉన్న సంతోషము చూస్తూ ఉన్నప్పుడు ఫలించుతున్నారు. వాళ్ళు ఫలించుట మనకు చూపిస్తూ ఉంటున్నారు, ఫలిస్తున్నారండి. ముఖ్యంగా ఆ ఫలాల్లో ఉన్నటువంటి సంతోషము, దేవుల్లో ఉన్నటువంటి సంతోషము, ఆనందము, చెప్పనాసక్యమైన ఆనందం అంటాడు రాస్తాడు. నిజంగా రాస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు నేను ఎంతగానో సంతోషించేటువంటి వాటంగా ఉంటున్నాను. నిజంగా దావీదు కూడా అంటాడు కదా, ఆ యొక్క ఉదయకాలంలో నాకు క్రొవ్వు మెదుడు దొరికినట్టుగా. క్రొవ్వు మెదుడు ఎంత టేస్ట్గా ఉంటుందో చాలా మందికి తిన్న వారికి తెలుస్తుంది. అది నిజంగా క్రొవ్వు మెదుడు దొరికినట్టుగా ఆయన మాటలు, ఎంత చక్కటి మాటలు రాస్తాడో మనము నేర్చుకుంటున్న వారమై ఉండాలి, నేర్చుకోవాలి. మనమందరం కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ప్రతిదినము దేవుని దగ్గరకు వచ్చి మనము దేవునికి దూరం అయిపోతున్నాం. సీసీఎం కుటుంబంలో చాలా మంది జాయిన్ కావడానికి ఇష్టపడలేదు, సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటున్నారు. అందుకే సమయం పోనీయక సద్వినియోగం చేసుకుని మనసు జ్ఞానంలో వలె ఉండి నడుచుకోండి. నిజంగా నేటి దినాల్లో సద్వినియోగం చేసుకోవడం సమయము చాలా ఇంపార్టెంట్. ఉదయకాల సమయంలో ఎన్నో వాక్యాలు, ఎన్నో సత్యమైన బోధలు మనకు వినబడుతూ దేవుని ప్రతిదినము మనము వేరు వ్యవస్థను లోపలికి పంపిస్తూ ఆ యొక్క వాక్యాన్ని గ్రహిస్తూ డెవలప్ అయితే దీని యొక్క అంతరంగ జీవితం బాగా డెవలప్ చేసుకున్నప్పుడు, పరిశుద్ధపరచుకున్నప్పుడు ఆ యొక్క జీవితం ద్వారా మనము ఇతరులకు వెలుగునిచ్చేవారంగా, ఫలాలు ఇచ్చేవారంగా, ఆ ఫలాలు ఇతరులు తిన్నప్పుడు, ఇక్కడ ఒక మ్యాంగోని తీసుకోండి, ఆ ఫలము తిన్నప్పుడు దానిలో ఉన్న రుచి మిగతా వారు అనుభవిస్తున్నప్పుడు ఆ చెట్టు గురించి ఆలోచిస్తారు. నువ్వు కూడా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటున్నావా? వేరు వ్యవస్థ లేక మత్తయి సువార్తలో ఈ విధంగా ఉన్నావుగా, ఎండిపోతూ ఉన్నావా? ఎండిపోయిన వాటిని యోహాను రాసిన సువార్తలు చూసుకున్నాడు, పోగు చేసి అగ్నిలో వేసి కాల్చబడతాడు. సో దేవుడు 2 ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు నీకు మంచి అవకాశం, నా యందు నిలిచి ఉండు, విశ్వాసమందు స్థిరపడు, బలపడు అనే విషయాన్ని ఆయన రాస్తూ ఉంటున్నాడు. నిజంగా యోహాను రాసిన సువార్త మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను, ముగిస్తాను. ఇదిగో ఆయన మీద రూపడే వచ్చుచున్నాడు, ప్రతిదినం ఆయన చూచును, ఆయన చూసేదరు భూ సంబంధులు ఆయన చూసి రొమ్ము కొట్టు. నిజంగా ఒక దినము రాబోతుంది. ఆ యొక్క దినములో మనము దేవునితో అన్యోన్య సహవాసం అని కూడా అక్కడ రాస్తాడు. ఆ యొక్క విషయంలో అన్యోన్య సహవాసం గలవారమై, నిజంగా మనము దేవునితో కట్టబడినప్పుడు, దేవునితో ఉన్నటువంటి రిలేషన్ మనం పెంచుకున్నప్పుడు మనం ఏమవుతామంటే ఆ సంబంధం 7వ వచనంలో ఒకసారి నేను చదవడానికి ఇష్టపడుతుంటున్నాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపమును పవిత్రముగా చేయును. నిజంగా పాపము పవిత్రంగా చేయాలంటే దేవునితో ఉన్నటువంటి అన్యోన్య సహవాసం, సంబంధం, రిలేషన్, ఇది చాలా బిల్డప్ చేసుకోవాలి. మనం దేవునితో కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన సంబంధం లేకపోతామో, దేవునితో ఆ యొక్క సంబంధం లేకపోతామో, మన పాపాలు అనేవి పెరుగుతూ పోతాయి, పాపపు లిస్టు పెరుగుతూ పోతుంది. ఇలా జీవిస్తూ జీవిస్తూ చివరికి మనము నరకానికి వెళ్ళిపోయేవారు ఉంటున్నాము. ఎప్పుడైతే మనము దేవుని పిల్లలతో, దేవునితో ప్రతిదినము సంబంధం కలిగి ఉంటున్నామో, ఆ సంబంధం ద్వారా వెలుగులో ఉన్న ప్రకారము అని రాస్తాడు. ఎప్పుడైతే మనం దేవునితో ఉంటాం, మనలోకి వెలుగు ప్రవేశిస్తుంది.
అప్పుడు మన పాపపు జీవితం కనబడుతుంది. మన పాపపు జీవితము యాక్చువల్‌గా కనబడుతది. నిజంగా ఇప్పుడు చూడండి, ఒక గదిలోనికి వెళ్ళినప్పుడు లైట్ వేస్తే అన్నీ ఎక్కడెక్కడ ఏ వస్తువు ఉందో కనబడుతది. లైట్ ఆఫ్ చేస్తే ఏమైతది? చీకటి ఉంటది. అప్పుడు ఏ వస్తువు ఎక్కడుందో కనబడదు. నిజంగా ఆత్మీయ జీవితం లోపల క్రీస్తు వాక్యం ద్వారా వెలిగించబడినప్పుడు మన జీవితాలను సరిచేసుకుంటాం. దేవుని పిల్లలతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, వేరు వ్యవస్థ అనేది చక్కగా ఉన్నప్పుడు మంచి ఫలాలు ఫలిస్తావు. అందుకే ఆయన రాస్తాడు, నేను ఒకటే చెప్పాను, వేరు పారిన వరై. నెక్స్ట్ కట్టబడిన ఇల్లు కూడా ఉంది, ఇంకా దాని గురించి ఆలోచించడానికి సమయం లేదు. దయచేసి ఈ వేరు వ్యవస్థ, దేవునితో ఉన్న సంబంధం మనం మంచిగా బిల్డప్ చేసుకుంటే ప్రభువారు నిన్ను మంచి ఫలాలుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అలా మనం ప్రతిదినము పరిశుద్ధపరచబడుకుంటూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతూ మన స్థిర విశ్వాసంలో బలపడాలని ఆశిస్తూ ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అన్న. మరి వాక్యం పంచుకున్నటువంటి కరుణాకర్ బ్రదర్కు